నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అలాగే ఉస్మానియా విద్యార్థి దరువు ఎల్లన్న మనతో ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, మందకృష్ణ సుదీర్ఘ పోరాటం తర్వాత 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ మాలనైతే కొంచెం వ్యతిరేకంగా చూపిస్తా ఉన్నారు దీనిపైన. అసలు ఎందుకు వీళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే మాల సామాజిక వర్గం వ్యతిరేకం చూపించట్లే. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి బహిరంగ సభలు పెట్టి కేవలం వాళ్ళ మంత్రి పదవి కోసం, ఒక్క మంత్రి పదవి కోసం ఆడుతున్న నాటకం ఇది. అందరినీ మాల సామాజిక వర్గ ప్రజలందరినీ కూడా పాపం తిప్పుకుంటున్నాడు. ఏ సామాజిక వర్గానికి ఆయన అండగా ఉన్నాడు ఇన్ని రోజులు? ఎవరికి అండగా ఉన్నాడు? ఎప్పుడన్నా ఆ సామాజిక వర్గంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఉన్నాడు ఆయన? ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన కులము. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎప్పుడు ఈ సామాజిక వర్గం గురించి పట్టించుకుని ఆయన ఇప్పుడు వచ్చి బహిరంగ సభ పెడుతుంటే కేవలం మంత్రి పదవి కోసం అందరూ అనుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. మాలలకి అన్యాయం జరుగుతుంది సోదర, నాకు అర్థం కాదు. జరిగేది మాదిగ సామాజిక వర్గానికి జరుగుతూ ఉన్నది. ఇలా 94లో ఏర్పడినటువంటి మాదిగ దండోరా ఉద్యమము కేవలము కొంతమందితోటి మందకృష్ణన్న గారు మొదలుపెట్టి ఇలా పాదయాత్రల ద్వారా లక్షలాది మందిని కూడగట్టి వర్గీకరణ ఉద్యమము న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఈ సమాజం ముందు పెట్టిండు. ఆ సమాజం ముందు పెట్టినప్పుడు ఇది అన్యాయం అయితే మిగతా సామాజిక వర్గాలు మద్దతు ఇవ్వవు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు మద్దతు ఇచ్చినాయి. మొట్టమొదటిసారిగా కుల సంఘాలకు ఒక ఆత్మగౌరవం పెరిగింది. మందకృష్ణన్న గారు మాదిగ దండోరా వచ్చిన తర్వాతనే మిగతా కుల సంఘాలన్నీ కూడా ఏర్పడి ఆత్మగౌరవంగా బయటకు వచ్చినాయి. చివరికి మాల సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు నేతలు కూడా మేము మాల సామాజిక వర్గం అని చెప్పుకున్నంత గర్వము, ఆ గర్వంగా చెప్పుకునే అవకాశము మందకృష్ణ ఉద్యమం చేసిన తర్వాతనే వచ్చినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, వర్గీకరణ ఉద్యమం న్యాయమైన ఉద్యమం. ఈ న్యాయమైన ఉద్యమానికి ప్రజలు, ప్రజా సంఘాలు, మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి. ఈవెన్ దో కొంతవరకు కొన్ని రోజులు మాల సామాజిక వర్గం కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ఆ ప్రజల్ని మాదిగల మీదకి వ్యతిరేకంగా తయారు చేసినప్పుడు ఇది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగింది కదా, అయినను వదిలిపెట్టకుండా కృష్ణన్న ఉద్యమం చేస్తూ ఉన్నాడు. మొన్ననే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చి జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ వీళ్ళు సమసిపోయే సమస్యను, ప్రశాంతంగా వర్గీకరణ జరిగే సమస్యను, ఆ సమస్య నెరవేరబోతున్న టైంలో వీళ్ళు ఒక గందరగోళం క్రియేట్ చేసే పరిస్థితులకు తీసుకొచ్చారు. ఎవరు? కేవలం కొంతమంది నేతలు. ఆ నేతల వల్ల ఏం ఒరగదు. వాళ్ళు అడ్డం పడ్డా, వాళ్ళు నిలువనబడ్డా వాళ్ళే అడ్డం పడతారు తప్ప వర్గీకరణ మాత్రం ఆగదు. అంబేద్కర్ని అవమానపరుస్తున్న బీజేపీ వాళ్ళకి ఎందుకు మందకృష్ణ సపోర్ట్ చేస్తా ఉన్నారని కొంతమంది అభిప్రాయం. దానిపైన ఏం మాట్లాడు? మందకృష్ణన్న బీజేపీ కండవా వేసుకొని ఉంటే నేను కూడా మందకృష్ణతో పోకపోతుంది కావచ్చు. మందకృష్ణన్న బీజేపీ కండవా వేసుకొని రండి నా సామాజిక వర్గం అంటే మిగతా సామాజిక వర్గం కూడా రాకపోతుండే కావచ్చు. మందకృష్ణన్న గారు ఆయన భుజాల మీద ఉన్నటువంటిది నల్ల కండువ. నేను నా సామాజిక వర్గం యొక్క డిమాండ్ను సాధించుకోవడం కోసం అన్ని పార్టీల తలుపులు తట్టిన, అందరి నాయకుల పట్టుకున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నా, గదవ పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా, దండం పెట్టిన, ఇవన్నింటి వెనుక కూడా నాకు కావాల్సింది నా లక్ష్య సాధన, నా వర్గీకరణ జరగాలని చెప్పేసి తిరిగిన. నేను ఇప్పటి వరకు నా నల్లకండును వదిలిపెట్టలే, భవిష్యత్తులో కూడా నా నల్లకండును వదిలిపెట్టా. తమ్ముళ్ళు, ఈ ఉద్యమంలో మీరందరూ కలిసి రావాలి. 30 సంవత్సరాలుగా మోస్తున్న నల్లకండువాను. ఇలా 30 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఈ 30 రోజుల్లో తేల్చుకుందాం, 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి హైదరాబాద్లో ఒక భారీ ప్రదర్శన నిర్వహిద్దామని చెప్పేసి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి బిడ్డలందరినీ, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలందరినీ సమీకరించి ఇలా ముందు వరుసలో ఇలా కవులు, కళాకారులు, ఆ సామాజిక వర్గంలో ఉన్న బిడ్డలందరూ కూడా ముందు వరుసలో నిలబడి ఇలా ఒక మహత్తరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమానికి ఒక నాయకత్వం వహించబోతా ఉన్నారు. ఇది నేనేమంటున్నా అంటే, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా ఆత్మగౌరవ ప్రదర్శన, మా లక్ష్య సాధన కోసము మేము చేస్తున్నటువంటి బహిరంగ ప్రకటన. ఎవరికో వ్యతిరేకంగా కొట్టేది కాదు ఇది. కాబట్టి ఇది మేము ఎవరిని కించపరచాలనో, ఎవరిని అవమానపరచాలనో, ఎవరిది లాక్కోవాలనో కాదు. మేము అన్యాయం అయిపోయినాం ఇన్ని సంవత్సరాలుగా, మాకు న్యాయం జరగాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. ఇది నెరవేరబోతున్న టైం ఇది. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను బరాబరి ఈ వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి మునగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సల్యూట్ చేస్తా ఉన్నాం రేవంత్ అన్నకు. ఇలా ఖచ్చితంగా వర్గీకరణ జరిగే సమయం ఇది. కాబట్టి మాల సామాజిక వర్గంలో కొంతమంది మాత్రమే, నాకు చాలా మంది సోదరులు మాల సామాజిక వర్గంలో చాలా మంది మిత్రులు ఉన్నారు. 100% డౌట్ ఏముంది దాంట్లో? అమలు పరచకుంటే బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తారు? శాసనసభలో అంత లైవ్లో ఎందుకు ప్రకటిస్తారు? కాబట్టి 100% వర్గీకరణను చేసి చూపించే మొనగాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ నమ్మకం ఉన్నది. మరి చేసే టైంలో ఇవన్నీ మీకు ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక పక్కన మిగతా మా సోదర సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ ఏమైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేయడం కోసము, అట్లనే మా సామాజిక వర్గానికి మిగతా సమాజం అంతా కూడా మద్దతు పలుకుతున్నటువంటి అంశాన్ని బహిరంగంగా 1,00,000 డప్పుల కార్యక్రమం ద్వారా
ప్రదర్శించడానికి పెడుతున్నటువంటి కార్యక్రమం. ఎవరి కోసం అడ్డు వదలగడానికో ఎవరైనా హెచ్చరించడానికో పెడుతున్న కార్యక్రమం కాదు. మా ఆకాంక్షల ప్రకటన, మా ఆత్మగౌరవ ప్రకటన, ఆ లక్ష డబ్బుల కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ కూడా బీసీలు అందరూ సపోర్ట్ గా వస్తా ఉన్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? బీసీలే కాదు సోదరా, ఓసీలు కూడా వస్తున్నారు. ఇలా చాలా మంది, అంటే నేను సమాజం ఎప్పుడు కూడా ఒక న్యాయం వైపు నిలబడుతుంది. న్యాయం వర్గీకరణ అంశము న్యాయమైంది కాబట్టి సమాజం మొత్తం ఈ మాదిగ దండోరా ఉద్యమానికి సపోర్ట్గా నిలబడతా ఉన్నది. బీసీలు ఇలా ఇంటలెక్చువల్స్ అందరూ సమావేశం పెట్టుకున్నారు, వాళ్ళందరూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామికమైన డిమాండ్ కదా. మొన్నటికి మొన్న వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఒక రిలేషన్ వచ్చింది. మాల సామాజిక వర్గంలో కూడా చాలా మంది వర్గీకరణ జరగాలి, ఎన్ని రోజులు ఈ పంచాయతీ మనకు, మనం అందరి ముందర చులకన అయిపోతున్నాము, మనం కొట్టుకోవడం ఏంది, మనం అన్నదమ్ములా కలిసి ఉండే వాళ్ళము అని చెప్పేసి రిలేషన్ వచ్చింది చాలా మందికి. కానీ కొంతమంది కుట్రబాజులు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు కూడా వర్గీకరణ ఎప్పుడైతుందా, ఎప్పుడు ప్రశాంతంగా దళిత సమాజం మళ్ళీ గతంలో దళిత ఉద్యమాలు ఎట్లయితే చేసినాము, అంబేద్కర్ను అందరం కలిసి ఎట్లయితే కీర్తించుకున్నాము అట్లాంటి రోజులు రావాలి, దళితులకు రాజ్యాధికారం రావాలి, ఆ వైపు మనందరం కలిసి పయనించాలన్నటువంటి ఆలోచన పరులు ఎవరైతే నా సోదరులు మాల సామాజిక వర్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. కొంతమందికి వీళ్ళతోటి ఏం కాదు సోదర. కాబట్టి వర్గీకరణ జరుగుతుంది. మిగతా సమాజం అంతా వర్గీకరణ అంశానికి, ఆ డిమాండ్కు అండగా నిలబడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న చివరగా ఎస్సీ వర్గీకరణ కోసం అందరూ అన్ని బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కలిసి రావాలని చెప్పడం కోసం ఒక ఒళ్ళు గగ్గరపరిచే పాట మా కోసం అయితే. నేను తెలంగాణ ఉద్యమం టైంలో ఒక పాట రాసుకున్నాను. కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు దొరగడీలు దున్ను మన్నై రైతు నగలి దుంపలు సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ. ఈ అన్ని సబ్బండ వర్గాల గురించి, ఆ సబ్బండ వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ వచ్చిన తర్వాత అని రాసుకున్నా. నిజమైన సామాజిక న్యాయము నిమ్న వర్గాలకు, కింది స్థాయి అట్టడుగున వర్గాలకు కూడా న్యాయం జరిగినప్పుడే సామాజిక న్యాయం. ఇది అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యాంగ రచన చేసేటప్పుడు నిజమైన సామాజిక న్యాయం అంటే కింది వాడి వరకు కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అని అన్నాడు. దాంట్లో జనాభా తమాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా పంచుకోవాల్సిన అవసరం ఉన్నదిగా రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన డిమాండు. అప్పుడే ఆనాడే ఈ సామాజిక అంశాన్ని నేను తెలంగాణ ఉద్యమం టైంలో రాసుకున్నా. ఇది ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. ఇలా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బిడ్డలు కేవలం మాదిగ సామాజిక వర్గం గురించే పనిచేసుకోలే, మిగతా సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పనిచేసిన బిడ్డలు, మిగతా సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పనిచేసిన బిడ్డలు. ఒక ప్రాంతీయ ఉద్యమం జరుగుతుంటే మా పుస్తకాలు పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి జైలు జీవితాన్ని కూడా అనుభవించే స్థాయికి ఉద్యమాన్ని నడిపించిన బిడ్డలుగా ఇలా రెండు కాజులు ఈ నేల మీద ఉండే. ఒకటి తెలంగాణ అంశము, రెండు వర్గీకరణ అంశము. అది అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ రెండు అంశాలకు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి బిడ్డలుగా ఇలా ఇది మరొక అంశం, వర్గీకరణ అంశం. దీన్ని సాధించుకోవడంలో కూడా మా ప్రముఖమైన పాత్ర ఉంటుంది. ఇది ఆనాడే సామాజిక తెలంగాణ అన్నటువంటి అంశాన్ని ఆ రోజు ఏదైతే రాసిపెట్టినో ఇది నిండుగా ఈరోజు నేను నా సమాజానికి నేను విన్నవించుకుంటున్నా. మిగతా సమాజం అంతా కూడా మేము పాటలు పాడిన వాళ్ళం, మేము మిగతా సమాజం బాగుపడాలి, మనందరం కలిసి బతకాలి తెలంగాణ నేల మీద అని చెప్పేసి అనుకున్న వాళ్ళం. ఇలా మా సమస్య వచ్చింది, నా గాయమైంది. నా సోదర సామాజిక వర్గమా, నా మిత్రులారా, నా సబ్బండ వర్గాలారా నాకు అండగా నిలబడరా అని చెప్పేసి ఇలా ఈ సమాజం కోరుకుంటా ఉన్నది. ఈ సమాజం కోరుకుంటున్న సందర్భంలో ఇంకా మిగతా ఎవరికి అనుమానాలు ఉన్న అనుమానం నివృత్తి చేసుకుంటూ ప్రజాస్వామికమైన డిమాండ్ వర్గీకరణ. ఈ వర్గీకరణ ఉద్యమంలో కలిసి రండి. రేపు 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం ఫిబ్రవరి 7వ తారీఖులో జరగబోతున్న కార్యక్రమానికి అందరూ రండి. పల్లె పల్లెన డప్పు సంకనేసుకొని ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద కొడదాం రండి అని చెప్పేసి పిలుపునిస్తాం.